హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సముద్రగుప్త 2. అయితే ఇతను గుప్త వంశానికి సంబంధించిన కింగ్ అన్నట్లు. సముద్రగుప్తునికి ఇద్దరు కొడుకులు ఉంటారు కదా, రామగుప్త చంద్రగుప్త 2. అయితే ఇతని ఆస్థానంలో 9 మంది ఉండేవారు. వాళ్ళని నవరత్న కవులు అంటారు, లేకపోతే నవరత్నాలు అంటారు. అయితే వీళ్ళని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మేము ఒక కోడ్ చేసాం ఫ్రెండ్స్. కోడ్ వచ్చేసి, ధనరాజు శంకర్ గడు ఫుల్గా డ్రింక్ వేసి వరలక్ష్మితో మిస్బిహేవియర్ చేస్తే నెక్స్ట్ డే ఆ కాలనీ పోలీసులు వచ్చి చేపలేక కడిగి గట్టిగా పందిని కొట్టినట్టు కొట్టి దయ్యం విడిపించారు. మరి తాగి అమ్మాయిలను గెలికితే ఊరుకుంటారా పోలీసులు? రారా, వస్తారు. బాగుంది. అయితే ఇక్కడ చూడండి, ధనరాజు ధన్వంతరి, శంకర్ శంకు, వరలక్ష్మి వర అంటే వరరుచి, లక్ష్మి లక్ష్మిలో క్ష ఉంది కదా, క్షహపన, అమరసింహ, కాలనీ కాళిదాసు, గట్టిగా గట్కర్పర్, పందిని వరాహం అంటాం కదా, అలా వరాహ మిహిరుడు. ఇక్కడ దయ్యంని మనం బేతాళుడు అంటాం కదా, బేతాళ బట్ట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.